అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో గత 24 గంటలుగా జరిగిన ఏసీబీ సోదాలు తెల్లవారుజామున ముగిశాయి. అక్రమాస్తుల చిట్టా కొలిక్కి వచ్చింది. దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా, రెరా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. మణికొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇళ్లు సహా మొత్తం 17 ప్రాంతాల్లో 14 బృందాలు సోదాలు నిర్వహించాయి. నిన్న తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో 14 బృందాలు బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సుమారు 40 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 32 లక్షల విలువ చేసే 60 ఖరీదైన చేతి గడియారాలు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఎకరాల భూమి గుర్తించారు ఏసీబీ అధికారులు. స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, 14 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 100 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉండడం పట్ల ఏసీబీ అధికారులే విస్తుపోయినట్లు సమాచారం. 4 బ్యాంకు లాకర్లు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. శివబాలకృష్ణను రాత్రి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అనంతరం కస్టడీకి కోరనున్నారు. కళ్లు చెదిరే బంగారం, డబ్బు, కాస్ట్లీ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలా మొత్తం 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ బయటకు తీసినట్లు సమాచారం. ఫ్లాట్స్, బ్యాంకు డిపాజిట్స్, బినామీలను వెలికితీసింది ఏసీబీ. 2018 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేశారు శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. శివబాలకృష్ణ ఇంట్లోనే దాదాపు 20 మంది ఏసీబీ అధికారులతో సోదాలు చేశారు.